పట్టం ఏరవచ్చిండు చేరవచ్చి మీరయ్య అక్క కానుకొండ కథ తర్వాత కల్లివాడు ఏనాడు తక్కని వెళ్తామంటే అడవిలో మా గాలి టుమ్ముటు ఇయ్యాల మీద కూర్చుంటే ఏనాడు తమ్ముడన్న వాళ్ళు శివరాడింది గాలిదేవి తమ్ముడారా తమ్ముడారా వీరయ్యలారా నన్ను ఎవరు కొట్టలే కుసుమలో కొట్టనా అమ్మ అందరు కడతాను అయితే ఏనాడు నన్ను ఎవరు కొట్టలే మరి ఏనాడు మరి ఆపదే వచ్చింది సపదే వచ్చింది అంటే నన్ను ఎవరు కొట్టరు ఎక్క ఎవరు తిట్టబోరే నాకు ఇన్నుడైతారు ఇన్నుడైతారు పత్తి కంగడ పళ్ళు నన్ను నాదాయకులు ఉన్నారు మహారాష్ట్ర యువతవాళ్ళు లాగా నాకు కులం ఉన్నారు ఒకవేళ
దగ్గర తీస్తారా అక్క నేను ఎందుకు వచ్చిన పొద్దేడు పూజలు మా పేడు పూజలు మరి నువ్వు నాకు అక్కవు నేను నీకు తమ్ముని నేను నీ పూజ కడుతున్నా నీ పూజ నేను కడుతున్నా కానీ మా అక్క మా కానీ ఆనాడే మరి ఏమి తెలియని ఎడ్డి వాళ్ళ కులం ఇవాళ బహు చేసిన మానవులు ఉన్నారు కాబట్టి పచ్చోళ్ళు పుట్టి పైడిగుళ్ళు కట్టించారు మరి ఉన్నోళ్ళు పుట్టి ఎండిగుళ్ళు కట్టించారు పచ్చోళ్ళు పైడిగుళ్ళు గోపురాలు కట్టించారు మరి ఎలా నా గోపురాలల్లా నా గుళ్ళల్లా నీకేమో నీ మాంకాలి గుళ్ళ నీకు నేను పూజ కడతాను నీ పూజ నేను కడుతున్నా మాంకాలి అయ్యో కోటి రూపాయల గుడి కట్టుకుంటాను ఇన్నుడు ఎదురు రూపాయలు నన్ను నాదే కులం అగాధమైన గుళ్ళు గోపురాలు కడుతున్నా నాకు పూజ వద్దా నాకు పూజ వద్దా నీ పూజ నేను నిత్య 7 పూజలు పొద్దుగా 7 పూజలు పొద్దుగా 7 పూజలు నీకు నేను పూజ కడుతున్నా మరి నా నీ పూజ కడతా నీ పూజ కడతా నేను ఎన్నడు కదా నాకు సంఖ్య కట్టుకుంటే ఎక్క నీకు సంఖ్య కావాల్సింది నీకు బుధం కట్టుకుంటే ఎక్క బుధం కావాల్సింది నాకు తల్లి తండ్రి ఎక్క నేను పరిచయం వాళ్ళు మరి అతనాడు నా మేరామనాడు వారి ఎవ గడుపు నా మేనమామ కడికి మరి ఏనాడు ఎండిపోయిన మరీ కట్టి అక్క మా అక్కలకి ఏవత నువ్వు కన్న తల్లి తిరిగి నన్ను దారి తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి అక్క నన్ను సాధి సంరచన చేసి నన్ను ఇంత వేయి అక్క నన్ను 7 మంది పెద్ద వేసినావు పెద్ద వేసినానికి అక్క నీ పూజ నేను కడుతున్నా పూజ కడితే నాకు మంచి కావాలి అక్క అటువంటి వారి నాడు మా కాలి వేడికచ్చి తమ్ముడు ఈసమటి మాటలు వలిక వరకల్లా అడవిల మా కాలి ఏం చేసింది తమ్ముడా నీకు దగ్గర పూజారి నేను వదులుకోని వస్తా తమ్ముడా వీరయ్యా వీరయ్యా కుసలు పెట్టి తమ్ముడు వీరయ్య అడవిల మా కాలి నాడు కన్న వారు చూస్తున్నామ్మా హరిచేతాలు పెట్టి అడవిల మా కాలి కన్న వారు చూస్తామంటే దేవేంద్ర బిడ్డలు ఏడు దేవానికి అమ్మా అది దేవేంద్ర బిడ్డలు
నర్సిరెడ్డి అడిగి